My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, God wants to do miracles for you through Jesus. మీకు యేసు ద్వారా దేవుడు అద్భుత కార్యములను జరిగించవలెనని కోరుచూ ఉన్నారు. In John 14:12, Jesus said, యోహాను సువార్త 14:12లో యేసు ఏమని చెప్పారు అంటే, "Whoever believes in me will do the works that I have been doing, and they will do greater works than these." నా యందు విశ్వాసముంచువారు నేను చేయుచున్న కార్యములను మాత్రమే కాక వీటికంటే మరి గొప్ప కార్యములను చేయుదురు అని యేసు సెలవిచ్చి ఉన్నారు. My friend, see the love of Jesus for you. నా స్నేహితులారా, మీ నిమిత్తమైన యేసు యొక్క ప్రేమను చూడండి. We all believe Jesus is God in flesh and he can do any miracle. మనమందరము విశ్వసిస్తూ ఉన్నాము కదా, ఆయన ఎట్టి అద్భుత కార్యములైనను కూడా జరిగించగలడు అని. We believe God can do miracles. దేవుడు అద్భుతాలు చేస్తారని మనము నమ్ముచూ ఉన్నాం. But Jesus says here, "My children, I will make you also do miracles in my name." అయితే ఇక్కడ యేసు ఏమని సెలవిస్తారంటే, నా బిడ్డలారా, నా నామములో మీరును కూడా అద్భుత కార్యములు జరిగించులాగున నేను మిమ్మును చేయుదును. And you will do greater miracles than even what I have been doing. నేను చేయుచున్న వాటికంటే మరింకను గొప్ప అద్భుత కార్యములను మీరు జరిగించెదరు. God is a miracle worker. దేవుడు అద్భుత కార్యములను చేయువాడై ఉన్నారు. And making you an instrument of God to bring miracles is also his miracle working power. అలాగుననే ఆయన తన అద్భుత కార్యములు చేయు శక్తి ద్వారా మిమ్మును అద్భుత కార్యములు జరిగించులాగున తగిన సాధనముల వలె ఆయన సంసిద్ధం చేయనయ్యున్నారు. In Job 5:9, యోబు గ్రంథంలో 5:9 the Bible says, బైబిల్ ఏమని చెప్తూ ఉన్నదంటే, he performs wonders that cannot be fathomed, miracles that cannot be counted. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు అని వ్రాయబడింది. Job 9:10 also says the same thing. యోబు గ్రంథము 9:10 కూడా ఇదే సంగతిని తెలియచేస్తోంది. Yes, he is a miracle worker. అవును, ఆయన అద్భుత కార్యములను జరిగించువాడు. Amazing miracles God does. ఊహకు అందని అద్భుత కార్యములు జరిగిస్తారు. But in Exodus 34:10, నిర్గమకాండము 34:10 he says, "Before the eyes of all the people, ప్రజలందరి యొక్క కన్నుల ఎదుట అని ఆయన సెలవిస్తున్నారు, I will do miracles for you. నేను మీ కొరకై అద్భుత కార్యములను జరిగించెదను. I will do an awesome wonder." నేను మహాద్భుతమైన ఆశ్చర్యక్రియను జరిగిస్తాను. Yes, God will do miracles for you. అవును, దేవుడు మీ నిమిత్తమే అద్భుత కార్యములను జరిగించువాడు. First, he is a miracle worker. మొదటిగా ఆయన అద్భుత కార్యములను జరిగించువాడు. Secondly, he says, "I will do miracles for you." రెండవదిగా మీ నిమిత్తం అద్భుతాలను జరిగిస్తానని చెప్తున్నారు. That's why we pray to Jesus. అందుచేతనే మనం యేసుకు ప్రార్థన చేయిచూ ఉంటాం. Jesus said, "Ask anything in my name and I will do it." యేసు సెలవిచ్చారు, నా నామములో నన్ను ఏమైనను అడగండి, నేను దానిని జరిగించెదను. Romans 4:17 says, రోమా 4:17 ఏమని చెప్తోంది అంటే, when you believe, he will do miracles for you. మీరు ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మీకోసం అద్భుతాలు చేస్తారు. When you believe that Jesus will do miracles, Jesus will do miracles for you. యేసు అద్భుతాలు జరిగిస్తారని మీరు విశ్వాసం ఉంచినప్పుడు యేసు మీ కొరకే అద్భుతములను జరిగిస్తారు. He was mighty in word and deed when he was in the world. ఆయన ఈ లోకంలో ఉండి ఉన్నప్పుడు మాటలోను చర్యలోను అత్యంత బలవంతుడిగా ఉన్నారు. Luke 24:19. లూకాసు వార్త 24:19. And Jesus says, "If you believe that I can do miracles, everything is possible for you." యేసు ఏమని చెప్పారంటే, నేను అద్భుత కార్యములు చేయగలనని మీరు విశ్వసించినట్లయితే సమస్తమును మీకు సాధ్యమే. Mark 9:23. మార్కు వార్త 9:23. Not only you will have miracles when you believe. మీరు విశ్వసించినప్పుడు మీరు మాత్రమే అద్భుతాలు కలిగి ఉండం కాదు గాని, Acts 3:16 అపోస్తలుల కార్యముల గ్రంథము 3:16 says, అక్కడ ఏమని చెప్పబడిందంటే, when you believe, you will also bring miracles to others in the name of Jesus. మీరు విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు మీరు ఇతరుల కొరకై యేసు నామములో అద్భుత కార్యములను తీసుకొని వచ్చెదరు. John and Peter, యోహాను మరియు పేతురు as they were going to the temple, వారు దేవాలయమునకు వెళ్ళుచూ ఉండగా saw a lame man. ఒక కుంటివాడిని చూచారు. He was begging, అతడు భిక్షాటన చేస్తున్నాడు. but the disciples said, అయితే శిష్యులు ఏమని చెప్పారంటే, "We have no money to give you. మీకు ఇవ్వడానికి నా దగ్గర ధనము లేదు. In the name of Jesus, యేసు నామమున rise up and walk." పైకి లేచి నడువుము అన్నారు. They believed in the power in the name of Jesus. యేసు నామమునందున శక్తి అందును వారు విశ్వాసం ఉంచి ఉన్నారు. When they proclaimed the name of Jesus, the man rose up and walked and was healed. వారు యేసు నామాన్ని ప్రకటించగానే ఆ వ్యక్తి లేచాడు, నిలిచాడు, నడిచాడు, స్వస్థపరచబడి ఉన్నాడు. Yes, Acts 19:11 and 12 says, అపోస్తలుల కార్యములు 19, 11, 12 వచనములలో God did extraordinary miracles
through the hands of Paul. దేవుడు పౌలు హస్తముల ద్వారా అత్యంత ప్రచండమైన అద్భుత కార్యములను జరిగించి ఉన్నారు. Even his handkerchiefs and aprons, when it touched the people, they were healed. ఆయన చేతిగుడ్డలు రుమాళ్ళు కూడా తాకిన ప్రజలు స్వస్థపరచబడి ఉన్నారు. And the evil spirits left the people. దురాత్మలు ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. God uses you and me to bring miracles as we proclaim the name of Jesus, which has the power for miracles. అద్భుతాల కోసమై శక్తిగల యేసు నామాన్ని మనం ప్రకటించుచు ఉండగా ఇతరులకు అద్భుతాలు జరిగించడానికి దేవుడు మిమ్మును నన్ను వినియోగించుకుని వాడై ఉన్నారు. Romans 15:18. రోమా 15 That's what we see. అక్కడ మనం ఇదే చూడగలుగుతాము. Yes, through these miracles that Jesus performs, అవును, యేసు జరిగిస్తున్న అద్భుత కార్యముల ద్వారా people find the love of Jesus. ప్రజలు యేసు ప్రేమను కనుగొనెదరు. People find hope in life ప్రజలు జీవితంలో నిరీక్షణ కనుగొంటారు through Jesus. యేసు ద్వారా. Today there is no other hope in the world, because man cannot bring solutions to others. ఈ రోజున మనుషుడు లోకములో ఇతర ప్రజలకు పరిష్కారాలు తీసుకురాలేడు గనుక నిరీక్షణ లేని వారిగా ప్రజలు ఉన్నారు. You need God. మీకు దేవుడు అవసరము. And Jesus has paid the price for the suffering of everyone through his sacrifice on the cross. యేసు సిలువలో చేసిన త్యాగము ద్వారా ప్రతి ఒక్కరి కొరకైన వెలను క్రయధనమును ఆయన చెల్లించి ఉన్నారు. And so he has the power to deliver you from your suffering, sickness, sin and pain. కనుక మీ యొక్క శ్రమ, రోగము, పాపము, బాధ నుంచి ఆయన మీకు విడుదలను అనుగ్రహించగలరు. In Mark 16:17 Jesus says, మార్కు వార్త 16:17 యేసు ఏమని చెప్పారు అంటే, yes, these signs of miracles, healing will accompany those who believe in Jesus. యేసునందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా ఈ యొక్క అద్భుత కార్యములు, సూచక క్రియలు ఈలాగున వెనువెంబడి జరుగుతూ ఉంటాయని చెప్పారు. In the name of Jesus, as they pronounce it, demons will fly, leave the people. యేసు నామమును వారు ప్రకటించుచూ ఉండగా దురాత్మలు, దయ్యములు ప్రజలను విడిచిపెట్టి పారిపోవడం జరుగుతూ ఉంటుంది. People will speak in new tongues, coming out of their old sinful ways. ప్రజలు వారి యొక్క పాప మార్గములను విడిచి నూతనమైన భాషతో మాట్లాడు వారిగా బయటకు వచ్చేదరు. They shall lay hands on the sick and the sick shall recover, Jesus said. యేసు సెలవిచ్చారు, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు రోగులు ఆ రీతిగా స్వస్థపరచబడెదరు. For this God needs you and me. ఇందుకోసమే దేవునికి మీరు నేను కావాలి. We don't care what others say. ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోము. We care for what Jesus has said. యేసు సెలవిచ్చిన దాని గురించి జాగ్రత్త వహించుదుము. And we will go with the name of Jesus to the people who have no hope in the world. ఈ లోకములో నిరీక్షణే లేని ప్రజల కొరకై యేసు నామమును తీసుకుని వారి యొద్దకు వెళ్ళుదుము. And when we pronounce the name of Jesus to them, యేసు నామమును వారి యొద్ద ప్రకటన చేసినప్పుడు they will have miracles and be freed from their suffering, sin, sickness and demonic oppressions. వారి శ్రమ, రోగము, పాపము నుంచి, దురాత్మల ఒత్తిడి నుంచి విడుదల పొంది అద్భుత కార్యములను పొందుకొనెదరు. Cry out to God for this grace ఈ కృప కోసం దేవునికి మొర్ర పెట్టండి. and surrender to God to be an instrument to carry the name of Jesus. యేసు నామాన్ని భరించుటకు ఆయన చేతిలో సాధనముగా ఉండడం కోసమై ఆయనకు మొర్ర పెట్టండి. Father, తండ్రి, use your son, use your daughter to bring miracles to the broken-hearted people. మీ కుమార్తెను, మీ కుమారుని బ్రద్దలైన హృదయాలతో ఉన్న వారికి అద్భుతాలు తీసుకొని రావడానికై సాధనముగా మీరు వాడుకోనండి. Honor them by the name of Jesus. యేసు నామము ద్వారా వీరిని మీరు ఘనపరచండి. In Jesus' name, యేసు నామములో whoever is praying with me, ఎవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో, whatever miracles they need, ఏ అద్భుతములు వారికి అవసరమో, whatever healing they need, ఏ స్వస్థతలు వారికి అవసరమో, whatever deliverance from evil powers they need, ఎట్టి దురాత్మ శక్తుల ప్రభావం నుంచి వారికి విడుదల అవసరమై ఉన్నదో, whatever deliverance they need from sin and addiction, పాపము, వ్యసనముల నుంచి ఎట్టి విడుదల వారికి అవసరమై ఉన్నదో, I command them to be free now in Jesus' name. ఇప్పుడే వారు యేసు నామములో విడుదల పొందవలసినదిగా ఆజ్ఞయిస్తున్నాను. Jesus our Lord. యేసు మా యొక్క ప్రభువై ఉన్నారు. Lay your hands upon them as they are watching this program, వారి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండగా వారి మీద మీరు మీ చేతులను ఉంచండి. even upon their family members and friends. వారి కుటుంబ సభ్యుల మీదను, స్నేహితుల మీదను కూడా ఉంచండి. Answer their prayers. వారి ప్రార్థనకు జవాబివ్వండి. Heal their bodies. వారి దేహములను స్వస్థపరచండి. Deliver them from the evil powers. దురాత్మల నుంచి వారిని మీరు విడిపించండి. And deliver them from sinful addictions. పాప వ్యసనముల నుంచి వారిని మీరు విడిపించండి ప్రభువా. Deliver them from depression. ఒత్తిడి నుంచి వారిని మీరు విడిపించండి. Let your power flow and bring miracles to them. నీ శక్తి వారిలో ప్రవహించే అద్భుతములను వారి కొరకే తీసుకుని వచ్చును గాక. Thank you for doing it, Lord. అలా చేయించినందుకే వందనములు ప్రభువా. We believe మేము నమ్ముచున్నాము in faith. విశ్వాసముతో. In Jesus' name.
యేసు నామములో Amen. ఆమేన్. My friend, I believe God has touched you now. నా స్నేహితులారా, దేవుడు ఇప్పుడు మిమ్మల్ని స్పృశించి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. Test what God has done for you దేవుడు మీకోసమై చేసిన కార్యాన్ని పరీక్షించి చూసుకోండి. and check up what God has done for you. దేవుడు మీకోసం ఏం చేశారో ఒకసారి పరిశీలన చేసుకోండి. Necessary, take all the medical tests అవసరమైతే వైద్య పరీక్షలు కూడా చేసుకుని పరిశీలించుకోండి. and tell us what miracle Jesus has done for you. యేసు మీ కొరకు ఎట్టి అద్భుత కార్యములు జరిగించారో మాతో చెప్పండి. Call this number that's on the screen తెర మీద కనబడుతున్న ఈ నంబర్కు కాల్ చేయండి, or send a WhatsApp. లేక వాట్సాప్ పంపించండి. And also ఇంకను అలాగుననే share this with everyone and pray for others. ఈ వర్తమానాన్ని అందరితో కూడా పంచుకోండి, ఇతరుల కోసమై ప్రార్థన చేయండి. You can join us in praying for others through the telephone prayer tower of Jesus calls right from where you are. యేసు పిలుచున్నాడు టెలిఫోన్ ప్రార్థనా గోపురం ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే మీరు మాతో కూడా ప్రార్థించే పరిచర్యలో భాగస్థులు కావచ్చును. We will connect you. మేము మీకు అనుసంధానం చేస్తాం. Call this number for that అందుకోసమై ఈ నంబర్కి కాల్ చేయండి. and share your testimony also. అలాగుననే మీ యొక్క సాక్ష్యమును కూడా పంచుకోనండి. Precious Lokesh and Bhavani, happy wedding anniversary. Congratulations. అమూల్యమైన లోకేష్ మరియు భవానీ, మీకు సంతోషభరితమైన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. God bless you according to Deuteronomy 30 and verse 9. The Lord your God will make you most prosperous in all the work of your hands. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. మరియు నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. Lord bless Lokesh with blessing in the job and Bhavani have a beautiful child. Let her conceive in Jesus' name. ప్రభువా, లోకేష్కు ఉద్యోగములో ఆశీర్వాదమును అనుగ్రహించండి. భవానీకి సౌందర్యవంతమైన బిడ్డను వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. యేసు నామములో సహోదరి గర్భము ధరించుదురుగాక. Lavanya and Anil Babu, Lord, let them be blessed with a beautiful child at the right time in a sweet way. Blessing in the family. లావణ్య మరియు అనిల్ బాబు వీరికి సౌందర్యవంతమైన బిడ్డను తగిన సమయంలో మధురమైన రీతిలో అనుగ్రహించి ఆశీర్వదించండి. కుటుంబంలో మీ ఆశీర్వాదములను దయచేయండి. Lord, Sister Vijayalakshmi have spiritual blessings and blessing in the family and good health. In Jesus' name, Amen. God bless you. ప్రభువా, సహోదరి విజయలక్ష్మికి ఆధ్యాత్మిక ఆశీర్వాదములను, కుటుంబములో ఆశీర్వాదములను, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.